లేకపోయా ఇప్పుడు ఈ కాలువలు తీసి పెట్టే నీళ్ళు పోయేదానికి లేకపోయా ఈ దామల గుట్టి ఇప్పుడుండే కరోనా గురించి ఇప్పుడు ఈ దామల గుట్టి ఇంకా జబ్బులు వచ్చి రోగాలకు గురి అవుతాం అయితే ఇంకా ఈ పోయేటట్టు పోయిన చేయండి అయ్యా మాకు ప్రభావం లేకపోతాను ఇప్పుడు 2 రోజులు ఏమన్నా ఈ కాలువలు పోసిన కానించి 3 నెలలు అయ్యా 3 నుంచి ఎవరు అధికారులు రాలేదా? ఎవరు అధికారులు రాలేదు, ఎవరు అడిగిన వాళ్ళు లేదు మమ్మల్ని. ఈ దామల గుట్టి గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పలేదా? చెప్పారు, వాళ్ళు ఏది వచ్చి చూడలేదు. ఇక్కడ లోకల్ గా వాళ్ళైతే కూడా వచ్చి చూసిపోతున్నారు, చెబుతున్నారు. ఆ సెక్రటరీ వచ్చి వాళ్ళు కూడా చెబుతున్నారు చూద్దాం అది ఇదేనా అంటున్నారు. దాని వల్ల దోమలు ఎక్కువైపోతుంది. అక్కడి నుంచి పై నుంచి వచ్చి నీళ్ళు ఇక్కడ ఆగిపోతుంది. చెప్పండి, మాట్లాడగలరా? మాట్లాడదు ఎట్లా వచ్చింది మీకు మీ ఇంటికి ఎట్లా అమ్మా నేను మాట్లాడలేదు. మీరు ఫస్ట్ తోటే మాట్లాడాలి. ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో 4 నెలల నుండి కాలువలో మురికి నీళ్లు వలన నరకం చూస్తున్నామని ఆ కాలనీ నివాసులు ఆవేదన చెందినారు. ఈ మురికి నీళ్లతో దోమలు ఎక్కువయ్యాయని అన్నారు. ఈ దోమల వలన మాకు మా పిల్లలకి ఇసుజ్వరాలు వస్తాయని ఆవేదన వ్యక్తగతం చేశారు. అసలే కరోనాతో భయాందోళనతో ఉన్న మాకు ఈ మురికి నీళ్లు పెద్ద సమస్యగా మారిందని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. నాయకులకు మా ఓట్లు కావాలి, మా గ్రామాభివృద్ధి నాయకులు పట్టదా అని అన్నారు. ఈ మురికి నీరు సమస్య కొంజేడు రోడ్డుకు పెద్ద కాలువ కట్టిస్తే కానీ మా సమస్య పోదని కాలనీ నివాసులు తెలిపారు. చర్చి గ్రౌండ్ నిండా మురికి నీరు చేరినయ్యాయి. ఈ యొక్క మురికి నీరు వలన చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని అక్కడున్న కాలనీ నివాసులు అన్నారు. ఈ యొక్క చర్చి గ్రౌండ్కు మట్టి తోలించేసి ఆ గ్రౌండ్ బాగు చేయాలని అధికారుల్ని కోరినట్టు కాలనీ నివాసులు తెలిపారు. అసలే వర్షాలు పడి ఇబ్బందులు పడుతున్న మా కాలనీకి రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి వాటి వలన కూడా మాకు ఇబ్బంది కలుగుతుందని కాలనీ నివాసులు అన్నారు. అయితే ఈ యొక్క పిచ్చి మొక్కలు తొలగించేసి మా కాలనీ శుభ్రం చేసేవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు.